బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు కూడా ఏకమై ఈరోజు బీజేపీని నిర్వహించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు జత కట్టారు. ఈ రెండు పార్టీలకు తోడు ఎంఐఎం పార్టీ, వీళ్ళ ముగ్గురు కలిసి ఒప్పందం కుదుర్చుకొని మీకు మేము మాకు మీరు, మన ఇద్దరికి ఎంఐఎంఐ అనే విధంగా మూడు పార్టీలు కుమ్ముక్కై ఈరోజు తీవ్రమైనటువంటి తప్పుడు ప్రచారము, అబద్ధాల ప్రచారము, బురదజల్లేటువంటి ప్రచారము కలిసికట్టుగా చేస్తుంది. ఒక ఆయన అంటాడు రిజర్వేషన్స్ తీసేస్తారని, ఇంకో ఆయన అంటాడు హైదరాబాదు కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తారని, ఇంకో ఆయన అంటాడు కృష్ణా నదిని ఢిల్లీకి పంపించేస్తున్నారని. మా మాటలకు తలా తోక లేకుండా ఈ మూడు పార్టీలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. బీజేపీని ఓడించడం, మోడీ గారిని అడ్డుకోవడమే వీళ్ళ ఉమ్మడి కుట్ర. రెండు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు క్రింద స్థాయిలో ఎవరు లేరు. క్రింద స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఎవరు కూడా ఆ పార్టీల నాయకుల మాటలు నమ్మడం లేదు. క్రింద స్థాయిలో అందరూ కూడా బీజేపీ రావాలని ఏకగ్రీవంగా గ్రామాలు తీర్మానం చేస్తూ ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని గ్రామాలు ఏకగ్రీవంగా తీర్మానం చేసుకుని ముందుకెళ్తూ ఉంటే బావిలో కప్పలులాగా లేక పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా ఈ రెండు పార్టీల నాయకులు వివరిస్తూ ఉన్నారు. హైదరాబాద్లో ఈ రెండు పార్టీలు కూడా మజ్లిస్ పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అదే ప్రయత్నం చేస్తున్నది, బీఆర్ఎస్ పార్టీ అదే ప్రయత్నం చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఫెరోజ్ ఖాన్ ఓపెన్గా చెప్పాడు, మాకు పార్టీ హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చాయి, ఎట్టి పరిస్థితుల్లో ఓల్డ్ సిటీలో ఓవైసీని గెలిపించాలని మాకు ఆదేశాలు వచ్చాయి, కానీ ఈ ఎలక్షన్స్ వరకే ఉంటుంది, తర్వాత నా యొక్క పోరాటం ఎంఐ మీద కొనసాగుతుందని చెప్పిన విషయం మనం చేస్తాం. అఫీషియల్గా నేను చెప్పింది కాదు. ఆ రకంగా ఇటు కాంగ్రెస్ పార్టీ, మరొక దిక్కు బీఆర్ఎస్ పార్టీ, మజ్లిస్ పార్టీ కొమ్ము కాస్తా ఉన్నారు. ఇద్దరు కూడా నేనని పోటీలు పడి చెరొక దిక్కు సంకనాకుతున్నారు ఓవైసీని. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. అనేక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ సైలెంట్గా ఉంది, అనేక నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ సైలెంట్గా కనిపిస్తున్నారు. ఈ రెండు పార్టీలు పైకి కొట్టుకున్నట్లు ఫైటింగ్ చేస్తూ ఈరోజు లోక్సభ ఎన్నికల డ్రామాను రక్తి కట్టిస్తున్నారు వీళ్ళు ముగ్గురు కలిసి.